అసలు ఓటమి అనేది ఎరగని వల్లభనేని వంశీకి మొత్తం టీడీపీ వల్ల అక్కడ క్యాడర్ వల్ల గెలిచిన వల్లభనేని వంశీకి ఒక్కసారిగా యార్లగడ్డ వెంకట్రావు గారి చేతిలో చాలా దారుణంగా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఏముందో అందరిలానే కూర్చుంటాం కామనే కదా అనుకున్నాడు. కానీ వైసీపీలో మనం అర్థం చేసుకుంటే బూతులు తిట్టడంలో ఎక్స్పర్ట్స్ ఎవరన్నా ఉన్నారు అంటే ఆయుధాల కింద వాడే దాంట్లో వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు ఉండేవాడు అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ వల్లభనేని వంశీ బీజేపీలోకి వెళ్తే ఇతనికి బీజేపీ పార్టీ తీసుకుంటుందా? ఒకవేళ ఇతను బీజేపీ పార్టీ టికెటే ఇచ్చి గన్నవరంలో కంటెస్ట్ చేయడానికి వస్తే ఇప్పుడున్న ప్రెసెంట్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుని ఎదుర్కొని పోరాడేంత సత్తా వంశీకి ఉందా? ఎందుకంటే వంశీ ఓడిపోయిన తర్వాత మచ్ వాటర్ హెస్ ఫ్లోన్. వెంకట్రావు గారిని చూసుకుంటే ఆయన సీరియస్గా 15,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే నేను ఓట్లు అడగడానికి రానంటాడు. ఇదంతా కాకుండా విజయవాడ బ్యూటిఫికేషన్లో ఈరోజు కొత్తగా లైటింగ్ సిస్టమ్ పెడుతున్నారు, 5 o'clock ఇనాగ్రేట్ చేస్తున్నారంట. అండ్ ఇదంతా కాకుండా రోజు ప్రజల మధ్యలో నాంటున్నాడు ఆయన. ఈ కాకుండా మోస్ట్లీ విన్న రూమర్స్ ప్రకారం యార్లగడ్డ వెంకట్రావు గారికి మంత్రి పదవి కూడా వర్ణిస్తుంది. ఈ మేలోనో ఎప్పుడప్పుడు ఆయనకి నెక్స్ట్ షఫలింగ్లో హీ మైట్ బికమ్ అ మినిస్టర్ అనే రూమర్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి. అండ్ ఒకవేళ వెంకట్రావు గారు గన్నవరం నుంచే మంత్రి అయితే కనుక ఆ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఫోకస్ డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ చేసి అవనండి, లేకపోతే ఆయనకున్న కాంటాక్ట్స్ వల్ల అవనండి, ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ని ఎలా తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుపరుస్తున్నారు అదే రకంగా డెవలప్మెంట్ జోన్కి వెళ్తుంది. ఒకవేళ ఇదే నిజంగా జరిగితే వెంకట్రావు గారికి మంత్రి పదవి ఇస్తే గన్నవరం దశ మారిపోద్ది. ఇది రాసి పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికి చాలా మెరుగైంది, ఇంకా దశ మారిపోద్ది. ఇంత మారిపోయిన గన్నవరంలో వల్లభనేని వంశీ బీజేపీ నుంచి కాదు కదా, చంద్రమండలం నుంచి పోటీ చేసినా గెలవడానికి స్కోప్ ఉండదు. బట్ కేసుల బారి నుంచి బయటపడిపోవడానికి అర్జెంటుగా వైకాపాని వదిలేస్తున్నాడు వల్లభనేని వంశీ అని గట్టి రూమర్స్ నడుస్తున్నాయి.